హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని చెప్పేసి ఒక్కసారిగా కార్మికులకు తెలియడంతో కుమారస్వామి గారు రావడం, స్టీల్ ప్లాంట్ను అక్కడ పరిశీలించడం, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ వార్త గుప్పుమనడంతో ఒక్కసారిగా కార్మికులలో ఆందోళన ఎక్కువైపోయింది. విశాఖపట్నం వాసులలో కూడా ఆందోళన ఎక్కువైపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రభుత్వంలోని ప్రస్తుత డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అప్పట్లో బల్లగుద్ది చెప్పారు, జగన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం నీ వల్ల కాదు, నువ్వు దిగిపో అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అక్కడ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి ఆ సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు కూడా నీ వల్ల కాదు జగన్, మేము చూపిస్తాం, మమ్మల్ని గెలిపించండి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కానీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పనిచేస్తున్నటువంటి కార్మికులు పడుతున్న బాధను చూస్తే అసలు అక్కడ వాళ్ళు కనీసం వారు చెప్తున్న మాటలు వింటే, వారు చేస్తున్న ధర్నాకు గత 5-6 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా కార్మికులు ధర్నా చేస్తున్నప్పుడు వారి మీద పోలీసులను పంపించి అణిచివేసే ధోరణి కానీ, అణిచివేసే ప్రయత్నం కానీ ఎప్పుడు చేయలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి, ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పేసి మమ్మల్ని మోసం చేసి ఈరోజు మేము మా ధర్నాని మేము చేస్తూ ఉంటే ధర్నా మొదలుపెట్టిన 1/2 అవర్లోనే మమ్మల్ని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు అంటూ అక్కడ కార్మిక సంఘాల వాళ్ళు కావచ్చు, వారికి సపోర్ట్ వచ్చినటువంటి నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీరందరూ మాట్లాడుతూ ఉండటం విశేషం. ఎందుకంటే ప్రభుత్వమే అడ్డుకోవాలి. స్టీల్ ప్లాంట్ విశాఖ హుక్కు, ఆంధ్రుల హుక్కు అనే నినాదంతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ని మెల్లమెల్లగా తగ్గించేస్తూ ఉన్నారు. ముడి సరుకుని ఇవ్వడం నిదానంగా తగ్గించేశారు. ఆల్రెడీ నష్టాల్లోకి తీసుకొచ్చి దీనిని ఎలాగైనా సరే ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నిస్తూ ఉందని చెప్పి ఉద్యోగులలో ఒక భయం ఏర్పడింది. ఈరోజు వారు రోడ్డు మీదకి వచ్చి రాష్ట్రమంతా మహాధర్నా చేస్తామని మొదలుపెట్టారు. అలాగే అక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చేసి రాజీనామాలు చేయాలని చెప్పేసి అందరికీ సవాళ్ళు ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గమనించవలసింది ఏంటంటే, అక్కడికి వెళ్ళిన ప్రభుత్వంలోని కొంతమంది నాయకులు మేము రాజీనామాలు చేస్తామని చెప్పి సపోర్ట్ చేస్తూనే, అలాగే మళ్ళీ ప్రభుత్వం ఈ విధంగా చేస్తూ ఉంది ఏంటి, ఇదేమన్నా నాటకం చేస్తూ ఉందా, ఏమైనా డ్రామాలు చేస్తూ ఉందా, కావాలనే మనల్ని ఇరికిస్తూ ఉన్నారా? అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం విడిపోతున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు చివరి వరకు లాస్ట్ బాల్కైనా 6 కొట్టొచ్చు అంటూ చెప్పుకొచ్చిన విధానం కానీ ఇదేమైనా ఉంటుందా? చివరిలో ఏదైనా డ్రామా చేసి మనకు అన్యాయం చేస్తారా, మన నోట్లో మట్టి కొడతారా అనే విధంగా కూడా కార్మికుల్లో ఒక విధమైన ఆందోళన ఏర్పడింది. అయితే ఈ ఆందోళనను తీర్చడానికి మాత్రం ప్రస్తుతం ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ముందుకు రాకపోవడం మాత్రం బాధాకరం. విశాఖపట్నం వాసులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ హక్కు అనేది మన ఆంధ్రుల హక్కు. దీనిని ఎలాగైనా ప్రైవేట్ పరం కాకుండా చూడాలి. అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాల్సింది ఏంటంటే, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ నవంబర్లో ఆయన రిటైర్డ్ అవుతుండగా ఆయనని సెలవుల మీద పంపించేశారు. మరి దేనికి సంకేతం ఇది? నిజంగా ప్రైవేటీకరణ చేయటానికే ఇది సంకేతం అని చెప్పేసి అక్కడ కార్మికులు భయపడతా ఉన్నారు. అలాగే ధర్నాలలో ఉన్నటువంటి కార్మికులు పనులోకి వెళ్ళకపోగా స్టీల్ ప్లాంట్ అక్కడ వారు మాత్రం రోజువారీ కూలీలను స్టీల్ ప్లాంట్కి తీసుకెళ్ళి పనులు చేయించుకుంటున్నారు. అక్కడ ఉద్యోగులకు మాత్రం ఎటువంటి విలువ ఇవ్వడం లేదు. ఎలాగైనా సరే ఈ ధర్నాను అణిచివేయాలి, ప్రభుత్వం చూస్తూ ఉంది. పనులు ఆగకుండా చూసుకోవాలంటే రోజువారీ కూలీలను పెట్టుకొని మన పని మనం ముగించేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఉన్నారు. కానీ ఇక్కడ కార్మికులు చేస్తున్న ధర్నాకు విలువ ఇవ్వకుండా ఎలాగైనా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకుంటున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏది ఏమైనప్పటికీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మాత్రం అడ్డుకోవాలి. అలాగే ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రైవేటీకరణను తప్పకుండా అడ్డుకోవాలి. చూద్దాం మరి రాబోయే రోజుల్లో స్టీల్ ప్లాంట్ కార్మికుల చేస్తున్న ఆందోళన, వాళ్ళ అడియాసలుగానే మిగిలిపోతాయా, లేకపోతే దానిని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోగలుగుతారనేది రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.